ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ప్రశ్న జవాబులు. ఈరోజు 46వ ప్రశ్న. ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒకే అనుభూతి వస్తుందా అంటే రాదు. ఎలా వాతావరణం ప్రతిరోజు ఒకేలా ఉండదో మన మనసు కూడా ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఒకరోజు చాలా ప్రశాంతంగా ఉండవచ్చు, మరొక రోజు ఎక్కువ ఆలోచనలు రావచ్చు. ఇది సహజం. ధ్యానం యొక్క విజయాన్ని అనుభూతులతో కొలవకూడదు. నిజమైన ప్రయాణం మన జీవితంలో వచ్చిన మార్పులు. ధ్యానంలో అనుభవాల కోసం ఎదురు చూడాలా? లేదు. చాలామంది వెలుగులు కనిపించాలి, దైవ దర్శనం కావాలి, ప్రత్యేక అనుభూతులు రావాలి అని ఆశిస్తారు. లేదు, చాలామంది వెలుగులు కనిపించాలి, దైవ దర్శనం కావాలి, ప్రత్యేక అనుభూతులు రావాలి అని ఆశిస్తారు. ఇది ధ్యానంలో ఒక పెద్ద అడ్డంకి. ధ్యానం యొక్క లక్ష్యం అనుభవాలు కాదు. ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి అంటే మనసు పవిత్రం కావడం, అహంకారము తగ్గడం, ప్రేమ పెరగడం, ఆత్మజ్ఞానం పొందడం. అనుభవాలు వచ్చినా మంచిదే, రాకపోయినా ధ్యానం కొనసాగించాలి. ధ్యానంలో ఆనందం లేకపోయినా కొనసాగించాలా? ఖచ్చితంగా కొనసాగించాలి. రైతు విత్తనం వేసిన వెంటనే పంట రాదు. అలాగే ధ్యానం చేసిన వెంటనే ఫలితాలు కూడా రావు, క్రమక్రమంగా వస్తుంటాయి. కొన్నిసార్లు మనకు ఆనందం అనిపిస్తుంది, కొన్నిసార్లు సాధారణంగా అనిపిస్తుంది, కానీ లోపల మార్పు జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఆనందం ఉందా లేదా అనే దానికంటే నియమం ముఖ్యమైంది. ధ్యానం చేస్తే దైవభక్తి ఎలా పెరుగుతుంది? ధ్యానం వల్ల మనసు పరిశుద్ధం అవుతుంది. మనసులోని కోపము, ద్వేషము, స్వార్థము తగ్గినప్పుడు హృదయం మృదువవుతుంది. అప్పుడు దైవ స్మరణ పెరుగుతుంది, కృతజ్ఞత పెరుగుతుంది, భగవంతుని యొక్క సాన్నిధ్యం అనుభూతి అవుతుంది, భక్తి సహజంగా వికసిస్తుంది. భక్తి బలవంతంగా తెచ్చుకునేది కాదు, ధ్యానం వల్ల సహజంగా పుట్టుకొచ్చేది. ధ్యానం వల్ల అంతరాత్మ స్వరం ఎలా వినిపిస్తుంది? మనలో ఎప్పుడూ ఒక నిశ్శబ్దమైన జ్ఞానస్వరం ఉంటుంది. దానినే అంతరాత్మ స్వరం అంటారు. కానీ కోరికలు, భయాలు, కోపాలు, అశాంతి, వాటి శబ్దంలో ఆ స్వరం వినిపించదు. ధ్యానం వల్ల మనసు నిశ్శబ్దమవుతుంది. అప్పుడు సరి అయినది లేదా సరికానిది స్పష్టంగా అర్థమవుతుంది. మనం తీసుకునే నిర్ణయాలలో స్పష్టత వస్తుంది. లోపలి మార్గదర్శకత్వం అనుభూతి అవుతుంది. ధర్మ మార్గంలో నడిచే శక్తి పెరుగుతుంది. అంతరాత్మ స్వరం పెద్ద శబ్దంతో మాట్లాడదు, అది నిశ్శబ్దంలో వినిపిస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని అనుభవించే మార్గమే ధ్యానం.